బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో 3 వారాలు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తవుతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం 9 మంది మాత్రమే హౌస్ లో మిగిలారు. 13వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఇక ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ హౌస్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చి ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు సూచనలు సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఈ రోజు హౌస్ లోకి ఎవరు వస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్లు వస్తున్నారు. ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో కంటెండర్స్ ఎవరో తేల్చడానికి ఇప్పటికే హౌస్ లోకి 2 జంటలు వచ్చాయి. మొదటి రోజు నిఖిల్ హారికలు వచ్చి రోహిణిని కంటెండర్ ని చేశారు. ఇక రెండో రోజు మానస్ ప్రియాంకలు వచ్చి అవినాష్ ని కంటెండర్ చేశారు. ఇక చివరిదైన 3వ కంటెండర్ రేస్ ని నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి, వితికా షెరూల్ వచ్చారు. వీరిద్దరూ కంటెస్టెంట్స్ తో స్పిన్ ది బాటిల్ అంటూ గేమ్ ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ అంటూ సాగిన ఈ గేమ్ లో నబిల్ ట్రూత్ చెప్తానని అన్నారు. దీంతో వితిక నీకు ఇక్కడ ట్రూ లవ్ ఎవరు అనిపించలేదా అని ప్రశ్నించగా ఇక్కడెవరూ లేరు అంటూ నబిల్ తెలిపాడు. దాంతో మిగతా కంటెస్టెంట్స్ అంటే బయట ఉన్నారా అంటూ కామెంట్స్ చేయగా అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్లిపోయాడు నబిల్. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. చివరిదైన 3వ కంటెండర్ ని తేల్చడానికి హౌస్ లోకి వచ్చిన పునర్నవి, వితికాలు ఈ రేస్ లో గౌతమ్ వర్సెస్ నిఖిల్ లను పోటీదారులుగా సెలెక్ట్ చేశారు. నిఖిల్ ని వితిక సెలెక్ట్ చేస్తే గౌతమ్ ని పున్ను సెలెక్ట్ చేసింది. అయితే వీళ్ళిద్దరితో పోటీ పడే మరో పోటీదారును ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే వదిలేశారు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి పృథ్వీని సెలెక్ట్ చేశారు. అయితే నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ టేస్టీ తేజ ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటప్పుడే అరే అనిపిస్తుంది. దీన్ని సింపతి అనుకుంటే ఏం చేయలేం, మీరు టీవీలో చూసింది కాదు మేడం, లైవ్ లో చూస్తున్నారు కదా అని పున్ను, వితికాలను ఉద్దేశించి అన్నాడు తేజ. తేజ తనని పోటీదారుగా సెలెక్ట్ చేయనందుకు గట్టిగానే హట్ అయ్యాడు. అయితే పునర్నవి, వితికాను పంపించారు, కానీ రాహుల్ సింప్లిగంజ్ ని పంపించి ఉంటే ఎపిసోడ్ అదిరిపోయేది. ప్రస్తుతం రాహుల్ యుఎస్ టూర్ లో ఉన్నాడు, అందుకే రాలేదేమో. కానీ పునర్నవి, వితిక బిగ్ బాస్ హౌస్ లో అల్లాడించారు. ముఖ్యంగా టైటిల్ రేస్ లో ముందున్న నిఖిల్, గౌతమ్లను పోటీదారులుగా నియమించి ఆటపై మజా వచ్చేట్టు చేశారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి పృథ్వీని పోటీదారుడుగా ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. ఈ రోజు వీరి ముగ్గురు మధ్య ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.